హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఖతార్. సో రీసెంట్గానే మనం సైన్ ఆన్ అయిందనమాట ఫ్రమ్ నైజీరియా నుంచి. సో ఇంటర్మీడియట్లో కనెక్టింగ్ ఫ్లైట్ దోహా నుంచి ఇచ్చారు. సో దట్ ఈస్ ఇన్ ఖతార్ అనమాట. ఎయిర్పోర్ట్ అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. దిగ్గానే వీ హ్యావ్ 3 క్యూట్ బస్సెస్. భలే ఉన్నాయి కదా బస్సెస్, చూడగానే చాలా బాగా అనిపించింది అనమాట. వచ్చింది ఇండిగో ఫ్లైట్లో, బట్ అక్కడ ఉండే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంతా వాళ్ళు సింగిల్ మేనేజ్మెంట్ క్యూఎస్ఎస్ అని. అక్కడి నుంచి బస్సెస్ అన్ని నుంచి వీ హ్యాడ్ అ లాంగ్ వే, చాలా దూరం ఎయిర్పోర్ట్ నుంచి. ఎయిర్పోర్ట్ దగ్గర 5-6 కిలోమీటర్స్ ఎంతో ట్రావెల్ చేసినట్టున్నాం బస్లో. అదే సేమ్ బస్లో లైక్ బస్ వెళ్ళే రూట్లో కూడా ఫ్లైట్స్ వెళ్తున్నాయి. లైక్ ఫ్లైట్స్ వచ్చిన వెంటనే బస్ ఆగడం, సిగ్నల్స్ అండ్ ఆల్. చాలా ఎక్సైటింగ్ అనిపించింది రిగార్డింగ్ ద ఎయిర్పోర్ట్ అండ్ ఆల్. అన్ని ఖతార్ ఫ్లైట్స్ అనమాట. ఒక్కటి కూడా వేరే ఎయిర్లైన్స్ నాకు ఇంకా కనిపించలేదు. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి మొత్తం ఖతార్ ఫ్లైట్స్, బోయింగ్స్, నార్మల్ ప్రైవేట్ జెట్స్, చిన్న చిన్న ఫ్లైట్స్ దగ్గర నుంచి అన్నీ. అసలు చాలా బాగుందన్నమాట ఎయిర్పోర్ట్ అయితే. అసలు రన్వేస్ కానీ, అండ్ ఇది చూసిన వాటిలో ఇదే పెద్ద బిగ్గెస్ట్ ప్లేన్ అనమాట. 4 engines ఉన్నాయి దీనికి. మై గాడ్, చూడ్డానికి ఇంజిన్ అసలు చాలా చాలా పెద్దది ఉంది. ఐ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ ఫ్లైట్ ఇట్ ఇస్, బట్ ఫ్లైట్ అయితే మాత్రం మామూలుగా లేదు. అండ్ దేర్ యు సీ ద దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఖతార్. మొత్తం గ్లాస్ ఫ్రేమ్స్, యూ డిజైన్, చాలా బాగుందన్నమాట ఎయిర్పోర్ట్ అయితే. అసలు డిజైన్ మ్యాడ్ ఉంది. డిజైన్, క్లీన్లీనెస్ అది ఇంకా చూసుకోకర్లేదు. ఎయిర్పోర్ట్ అంటే ఇలా ఉండాలి అసలు. అప్పటి వరకు ముంబై ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన్నాను. ముంబై ఎయిర్పోర్ట్ అంతలా ఏమనిపించలేదు, కానీ ఖతార్ ఎయిర్పోర్ట్ ఇస్ రియలీ గుడ్. అండ్ దేర్ యూ గో, వచ్చేసాం లోపలికి, ఎయిర్పోర్ట్ లోపలికి. ఎంట్రీ అయితే ఏదో బొమ్మ వేసుకొని అందరు నడుస్తున్నారు. ఎందుకు నడుస్తున్నారో తెలియలేదు. అండ్ బ్యాక్ దెన్ దిగిన తర్వాత చాలా డిఫరెంట్గా అనిపించింది. డిఫరెంట్ నేషనాలిటీస్ అందరినీ చూసిన తర్వాత చాలా రోజులైంది. దేర్ యూ సీ ద ఎయిర్పోర్ట్, కన్స్ట్రక్షన్, స్ట్రక్చర్, లైటింగ్ అసలు మామూలుగా లేదనమాట డిజైన్. మెరైన్ వాళ్ళకంటూ ఒక లాంజ్ అనేది సెపరేట్గా దోహా ఎయిర్పోర్ట్లో అరేంజ్ చేశారు. లైక్ ఎవరైనా మర్చెంట్ నేవీ వాళ్ళు ఉంటే దే కెన్ గో టు దట్ లాంచ్ ఫర్ ఫ్రీ అనమాట. వరల్డ్లోనే ఎక్కడ లేదు, ఓన్లీ దోహా ఎయిర్పోర్ట్ ఖతార్లోనే ఉంది మెరైన్ ఎయిర్ లాంచ్ అని. సో అదే ఎతుకుతున్నాం అనమాట చాలా సేపటి నుంచి, కనిపించలేదు. ఆఫ్టర్ అ లాంగ్ టర్న్ మా కెప్టెన్ ఎవరెవరినో అడిగి, సెక్యూరిటీని అడిగితే దే హ్యావ్ షోన్ అస్ అనమాట. దిస్ ఈస్ ద మెరైనర్ లాంచ్, మస్ట్ విజిట్ ప్లేస్ ఫర్ మెరైనర్స్. ఫ్రీ, జస్ట్ సిడిసి అనే బుక్ ఉంటుంది అనమాట. యూ కెన్ షో ద సిడిసి అండ్ యూ కెన్ ఎంజాయ్ ఆల్ ద అమ్యూనిటీస్. ఇట్స్ లైక్ అ వెయిటింగ్ స్పేస్, చాలా బాగుంది వెయిటింగ్ స్పేస్. యూ కెన్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అన్నీ ఫ్రీగా సర్వ్ చేస్తున్నారు. ఓవర్ మిర్రర్ ఉంది రూఫ్ మీద. ఇట్స్ లైక్ రియలీ ఎక్సైటింగ్. దాని దా కాఫీ మెషిన్, ఆటోమేటిక్ కాఫీ, అన్నీ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏ మస్ట్ ట్రై ప్లేస్ అనమాట దోహా ఎయిర్పోర్ట్కి వెళ్తే మాత్రం, ఫర్ ఆల్ మెరైనర్స్. చాలామంది నేషనాలిటీస్ ఉన్నారు, అందరూ షిప్పింగ్ పర్సన్స్, అందరూ మోస్ట్లీ మెరైన్లో వర్క్ చేసేవాళ్ళు. ఇట్స్ ఓన్లీ ఫ్రీ ఫ్రమ్ మెరైన్ అనమాట. అలా ఒక 2-3 hours వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత ఫ్లైట్కి టైం అయిపోతుందని చెప్పేసి స్టార్టెడ్ అనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మనకి లోకల్ మెట్రో ఎలా ఉందో ఇక్కడ
గేట్ టు గేట్ వెళ్ళడానికి దే హ్యావ్ అరేంజ్డ్ మెట్రో అనమాట. అంటే అన్ని లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గేట్స్ ఉన్నాయి. ఎన్ని గేట్స్ అన్ని చూడలేదు ఎగ్జాక్ట్లీ, బట్ దెర్ ఇస్ అ లోకల్ మెట్రో అనమాట. గేట్స్ అన్ని కవర్ చేయడానికి మాది గేట్ నెంబర్ 36 సంథింగ్. ఈచ్ గేట్ చాలా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి. చాలా డిఫరెంట్గా అనిపించింది అసలు. మెట్రో ఏంటి అబ్బా ఎయిర్పోర్ట్లో, అండ్ ఎయిర్పోర్ట్ ఇస్ రియలీ నైస్ అనమాట, యాజ్ యూ కెన్ సీ. అండ్ తిరిగి తిరిగి వచ్చేసాం. చాలా వరకు చాలా దూరం నడిచి వి హ్యావ్ రీచ్డ్ అవర్ ఫైనల్ గేట్ అనమాట. గేట్ దగ్గర కూడా చాలా డిఫరెంట్ ఇంటీరియర్ స్ట్రక్చర్స్ అవి డిజైన్ చేశారు, యాజ్ యూ కెన్ సీ. అండ్ గేట్ దగ్గర వి ఫౌండ్ చైనీస్ ఫుట్బాల్ టీమ్ అనుకుంటా, చిన్నపిల్లలది. చాలామంది చైనీస్ ఉన్నారు. మాది నైజీరియాలో ఫ్లైట్ కాబట్టి మోస్ట్లీ బ్లాక్ పీపుల్ అన్నమాట. ఎవరిని చూసినా సరే వకాండా సినిమాలో, బ్లాక్ ప్యాంథర్ సినిమాలో జనాల్లాగే ఉన్నారు అందరూ, ఎటు చూసినా సరే. ఇంకా ఫ్లైట్లో అయితే ఇంకా దారుణం. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ వి గాట్ ఇన్ టు అవర్ క్యూట్ బస్ అనమాట. బస్ నుంచి అలా 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 ట్రావెల్ చేస్తూ రీచ్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో తెలియదు, కానీ చాలా గేట్స్ అయితే ఉన్నాయి. అసలు ఇది ఆర్టీసీ బస్సులో ఉన్నట్టు కతార్ ఫ్లైట్స్ ఉన్నాయి అసలు ఇక్కడ. 1 by 1, లైన్ బై లైన్, లాట్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ అరౌండ్ ద వరల్డ్ అనమాట. వెళ్ళే కొద్దీ ఇంకా అలా వెళ్తున్నాయి ఫ్లైట్స్. టూ మచ్ ఎక్సైటింగ్ టు సీ. చాలా ఎక్కువసేపు అయిందనమాట బస్ ట్రావెల్. అసలు ఆల్మోస్ట్ 45 minutes ఎంతో. ఇదే బస్సులో నైజీరియా తీసుకెళ్ళిపోతాడేమో అని భయం వేసింది ఒక సెకండ్లో. అండ్ స్టిల్ ద బస్ జర్నీ డిడ్ంట్ ఎండ్ అన్నమాట. ఫ్లైట్స్ కనిపిస్తూనే ఉన్నాయి, డిఫరెంట్ బస్ ఆగుతూనే ఉంది ఫ్లైట్ వెళ్తున్నప్పుడు. అండ్ ఫైనల్లీ ఐ హ్యావ్ రీచ్ మై ఫ్లైట్ అనమాట. ఖతార్ ఎయిర్లైన్స్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఇది బిజినెస్ క్లాస్ అన్నమాట. బిజినెస్ క్లాస్ తక్కువ సీట్లే ఉన్నాయి, పెద్ద ఏం లేదు బిజినెస్ క్లాస్. అండ్ మా కంపెనీ టికెట్స్ కాబట్టి ఎకనామిక్ క్లాస్ ఇచ్చారు. ఇల్లు ఇవ్వగానే బెడ్షీట్, ఇయర్ ఫోన్స్, అండ్ మనం ఊరికే ఉండం కదా, వెళ్ళగానే ట్యాబ్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. మూవీస్, ఫ్లైట్ మ్యాప్, రూట్స్, తెలుగు, హిందీ కూడా ఉన్నాయి. తెలుగులో అంత ఎక్కువ లేవు, బాలయ్య బాబు సినిమా ఏదో అన్నట్టు. దాని కాసేపు ఆగిన తర్వాత వీ హ్యాడ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత వీ హ్యాడ్ డ్రింక్స్ బ్రేక్ అనమాట. వైన్ ఆఫర్ చేస్తున్నారు, వైన్, విస్కీ, రామ్. నేను మాత్రం నీట్గా యాపిల్ జ్యూస్ తీసుకున్నాను అనమాట. తర్వాత లంచ్కి ఏమి ఇస్తారబ్బా అని చాలాసేపు వెయిట్ చేశాను. ఫైనల్లీ ఏదో చికెన్ ఉంది కదా అని చికెన్ ఆర్డర్ పెట్టేశాను. తీరా చూస్తే అది చికెన్ సెపరేట్గానే, రైస్ రాకుండా ఏదో వైట్ కలర్ వచ్చింది. ఫస్ట్ అది వైట్ కలర్ చూసినప్పుడు ఉప్మా అనుకున్నాను, బట్ అది ఉప్మా కాదనమాట. ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ మ్యాష్డ్ పొటాటో. ఆ మ్యాష్డ్ పొటాటో బంగాళదుంపని ఉడకబెట్టేసి అలా ఇచ్చేసాడు. ఇంకా దాన్ని మిక్స్ చేసుకొని తినలేక నేను పడ్డ పాటలు మామూలు పాటలు కాదు. బట్ ఫైనల్లీ
ఏదో అలా మూవీ చూస్తూ చూస్తూ తినేసాను. తర్వాత ఏదో సీ సాల్ట్ రైస్ క్రాకర్స్ అంట అవి ఇవి ఇచ్చారు. అవి కూడా పెద్ద ఏం బాగాలేదు. అంటే తినేవాళ్ళు తినొచ్చేమో మేబీ, బట్ నాకైతే నచ్చలేదు. అండ్ దెన్ కాసేపు అలా ఫ్లైట్ ప్లాన్ చూస్తూ స్పీడ్ ఫస్ట్ టైం కదా అన్నీ గెలగడం అలవాటు అయిపోయి ఐ హ్యాడ్ ఇట్ లైక్ దాట్ అనమాట. లంచ్ బ్రేక్ అయిపోయింది. ఇంకా కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ పడుకొని వీ హ్యాడ్ 8 hours ఫ్లైట్ అనమాట. 8 hours లంచ్, ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఏదో స్నాక్ ఇచ్చారు కోక్తో పాటు. లైట్లు ఆపేశారు, లైట్ ఆన్ చేయలేదు, అందుకే కొంచెం చీకటిగా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఫ్లైట్ ప్లాన్ అనమాట ఫ్రమ్ దోహా టు లాగోస్. లాగోస్ నైజీరియాలో ఉంది, ఇట్స్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇట్స్ లైక్ 8 minutes అనమాట. ఓవరాల్ జర్నీ అయితే ఇట్ వాజ్ లైక్ సూపర్. ఖతార్ ఎయిర్వేస్ ఇస్ ఆల్మోస్ట్ బెటర్. అంటే చాలామంది చెప్పారు ఖతార్ ఎయిర్వేస్ బాగుంటుంది అని. సో దిస్ వాజ్ రియలీ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే. సో దాట్ ఇంకా లాగోస్లో దిగిన తర్వాత వీ హ్యాడ్ హోటల్ స్టే. తర్వాత నెక్స్ట్ డే జాయినింగ్ అయింది. నెక్స్ట్ డే జాయినింగ్ కూడా ఇట్ వాజ్ లైక్ వెరీ మచ్ స్కారీ జాయినింగ్ అనమాట. నెక్స్ట్ వీడియో ఆ జాయినింగ్ వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్డ్, డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు మై ఛానల్ అనమాట. ఇండియా నుంచి ఇంత దూరం వచ్చేసాం ఫర్ మై వెరీ నెక్స్ట్ 6 months. Thank you for watching.